నమస్తే గాయ్స్, వెల్కమ్ టు వీకే డైరీస్. యాక్చువల్లీ నిన్న డే 5 ఐ థింక్ డే 5 అప్లోడ్ చేయాలి, కానీ నేను అప్లోడ్ చేయలే ఎందుకంటే నేను నిన్న మస్తు వేరే పనిలో ఉండే. సో కుదరలే అసలు అప్లోడ్ చేయడం. సో అందుకే ఇది ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఈరోజు నైట్ నిన్న జరిగిన పూజ డే 6 నైట్ అప్లోడ్ చేస్తా. సో సారీ ఫర్ ద డిలే. సో అండ్ నిన్న పూజ విషయానికి వచ్చేస్తే నిన్న అసలు యాక్చువల్లీ పూజకు ఎవ్వరు. సో యాజ్ యూజువల్ ఎవ్రీ టైం ఒక 2-3 డేస్ ఖాళీ ఉంటే మేము మా గ్యాంగ్ కూర్చుంటాం ఆ 2-3 డేస్. సో ఈసారి మా సిస్టర్స్ కూర్చున్నారు. పూజ మాత్రం చాలా బాగా అయింది. అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆంటీ వాళ్ళు అంకుల్ ఇట్లా ఫ్యామిలీస్ లేనప్పుడు మనం కూర్చొని చేస్తాం చూడు, ఏందో ఒక తెలియని వైబ్ వస్తుంది. ఏంటంటే మనం చేపిస్తున్నాం పూజ అది ఇదని. సో అట్లా చేపించినప్పుడు ప్రసాదం ఎట్లా అని కొంతమందికి డౌట్ రావచ్చు. అదేంటంటే ప్రసాదం ఇప్పుడు ఎవరైతే కూర్చుంటామో వాళ్ళ ఇంట్లో మళ్ళీ అడుగుతాం చేపిస్తారు. లేకపోతే వేరే ఆంటీ వాళ్ళు వేరే ఫ్యామిలీస్ కొంతమంది చేపియారు పూజలు జనరల్గా, బట్ ప్రసాదం ఇస్తారు చెప్తే. సో అట్లా అడిగి మార్నింగే కనుక్కుంటాం, ఇట్లా పూజ లేదు ఈరోజు ఎవరైనా ప్రసాదం ఇస్తారా అని. చేస్తా అంటే అది ఇంకా అసలు ఏది అవైలబుల్ లేదంటే ఇంకా మేము మా పాకెట్ మనీ పెట్టుకొని మేము ఇంకా బయట నుంచి ఏదో స్వీటో లేకపోతే అట్లాంటిది ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం స్వీట్స్. సో అందుకనే ఒక ఫీల్ వస్తుంది, మనం చేపిస్తున్నాం, మనమే కూర్చున్నాం పూజకి. సో మనమంతా చేస్తున్నాం ఆ పూజ, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక పూజ ఈ వినాయక చవితి ఇవన్నీ కొంచెం పక్కన పెడితే నాకు ఒకటి చెప్పాలని ఉంది. ఏంటంటే చాలామంది యూట్యూబ్కి వచ్చి యూట్యూబ్లో మనీ సంపాదించాలి చాలామందికి ఉంటుంది. కొంతమంది స్టార్ట్ చేయరు, కొంతమందికి స్టార్ట్ చేయాలని ఉన్న టైం కోసం వెయిట్ చేస్తారు, కెమెరా లేదు, ఇవన్నీ ఉంటాయి. సేమ్ నేను కూడా అట్లనే అనుకుండే, ఫోన్ ఉండాలి, కెమెరా ఉండాలి, అది ఇది చాలా అనుకున్నా. బట్ ఫైనల్గా నేనేం చేసిన అంటే ఒకరోజు నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం బయటికి రావాలంటే నాకు వేరే ఏదో ఒక డైవర్షన్ ఉండాలని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అండ్ నాకు ప్యాషన్ కూడా కొంచెం ఇట్లా ఫస్ట్ నుంచి నేను టిక్టాక్ రీల్స్ ఇవన్నీ చేస్తా. సో అట్లా స్టార్ట్ చేసిన. బట్ ఏంటంటే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పటి నుంచి కొంచెం బిజీ అయిపోయినా జాబ్ విషయంలో. జాబ్ టెన్షన్లు తెలిసిందే కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అని. సో అందుకే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నా వీడియోస్. బట్ నేను అసలు ఏం చెప్పాలనుకున్నానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మోస్ట్లీ ఇప్పుడు అవ్వకపోతే ఫుల్గా నేను చెప్పడం, ఎందుకంటే వీడియో లెంత్ కూడా తక్కువ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను నేను ఏం చెప్పాలనుకున్నాను. అండ్ అప్పటి వరకు ప్లీజ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అసలు ఈ యూట్యూబ్ గురించి కొంచెం నా చిన్న లైఫ్ స్టోరీ. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ వీకే డైరీస్. అండ్ ఈ ప్రసాదాలు నెక్స్ట్ పూజ ఇదంతా నేను ఒరిజినల్ ఆడియోలో వేసేస్తాను లాస్ట్ ఈ ఫ్యూ మినిట్స్ మాత్రం. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు వీకే డైరీస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా చూడండి, అట్లీస్ట్ నా హ్యాపీనెస్ కోసం. అదే తెలియదురా, ఉంటుందో ఉండదు. ఈరోజు మనం పండుగ, మీ అమ్మ అందరి లెక్క కాదు, మనం తెచ్చింది. చెప్పుమన్నా ఎదురా, నేను దానికి ప్రసాద్కి సంబంధమైంది రా. ప్రసాద్ తీసుకోకుండా తీసుకోకటి దాంట్లోకి ఏం రా నువ్వు నాకు. జర్రా ఒక నిమిషాలు, నువ్వు అడ్డమే వస్తున్నావు. చదురుడు కాదు, నేను చెప్తా. కరెక్ట్ పని చేసే టైంలో గెలుపుతావు నువ్వు. మరి